హోమ్ మేడ్ షాంపూ కదా, మనం ప్రిజర్వేటివ్స్ ఏం వేయం కాబట్టి లైక్ షాంపూ వేసి అవేం మనం యూస్ చెయ్యము. సో ఉన్న షాంపూని నేను ఇలా స్టీల్ వాటర్ బాటిల్ లైక్ ఓన్లీ ఇది షాంపూకే యూస్ చేస్తాను నేను. ఈ బాటిల్లో స్టోర్ చేసేసుకున్నాను ఉన్న షాంపూని. మనం యూస్ చేసే ముందు ఏంటంటే షాంపూని లైక్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇది చూడండి ఫోమ్, ఇలాంటివి అయిపోయిన ఈ షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, వీటిల్లో వేసుకొని యూస్ చేస్తాను నేను. యాక్చువల్గా యూస్ చేసే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఇలా యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను 3 months నుంచి యూస్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ బాగుంది కాబట్టి నేను ఇట్లాగే యూస్ చేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్టీల్ బాటిల్. యూస్ చేసే ముందు ఇందులో వేసుకుంటున్నాను. అంటే ప్లాస్టిక్ దాంట్లో ఎక్కువ డేస్ స్టోర్ ఉంటే ఆ నానో పార్టికల్స్ వల్ల మనం చేసిన దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అందుకని నేను ఇలా స్టీల్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇదనే కాదు, ఇది కూడా హెర్బల్ హెయిర్ ఆయిల్. యాక్చువల్గా ఇది నేను ఇంట్లో తయారు చేశాను. అది కూడా ఇలా స్టీల్ దాంట్లోనే నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ప్లాస్టిక్ది ఇంకా మనం ఎంత కష్టపడి చేసి ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు యూజ్ ఉండదని నేను ఇలా స్టీల్ వాటిల్లోనే పెట్టుకుంటున్నాను. అంటే ఇంత కష్టపడి చేసి ఎందుకు ప్లాస్టిక్లో పెట్టా, నానో పార్టికల్స్ మిక్స్ అయిపోతాయి, చెడిపోతుంది అంటున్నారు కదా. అంటే నేను షాంపూ ప్లస్ హెయిర్ ఆయిల్ 2 నేను చేసినవే యూస్ చేయడం వల్ల నాకు సెట్ అయింది ఇది. హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, లైక్ స్కాల్ప్కి మనం షాంపూ యూస్ చేసిన తర్వాత లైక్ స్కాల్ప్ పైన ఒక లేయర్ లాగా మనకి లైట్గా స్వెట్టింగ్ అయినప్పుడు బంకలాగా తగులుతుంది లైక్ స్కాల్ప్కి షాంపూ యూస్ చేస్తే. నాకు అలా కూడా ఏం తెలియట్లేదు. స్కాల్ప్ అయితే చాలా క్లీన్గా పోతుంది. మనం ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు కాబట్టి లైక్ ఫోమింగ్ ఏజెంట్స్ ఇవేం మనం వాడలేదు కాబట్టి న్యాచురల్గా ఉంటుంది మొత్తం. సో అందుకని లైక్ స్టోరింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. దట్స్ ద మెయిన్ రీజన్. లైక్ ఇప్పుడు మనం షాంపూ బేస్ కనుక యూస్ చేస్తే బయటే ఉంచుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కెమికల్ అని చెప్పని నేను వదిలేశాను, పెట్టుకోలేదు యాక్చువల్గా. అది